గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 2వ రాశిలో రాహువు, దశమంలో చంద్రుడు. మనోబలంతో లక్ష్యాలను ప్రారంభించండి. పని మీద పూర్తి దృష్టి పెట్టడం ద్వారా మంచి పురోగతిని సాధించవచ్చు. ఉద్యోగపరమైన బాధ్యతలు, ప్రజా సంబంధాలు, అధికారులతో చర్చలు ప్రాముఖ్యాన్ని పొందుతాయి. సమయానికి పని పూర్తి చేస్తే ప్రశంసలు లభిస్తాయి. గుర్తింపు ఉంటుంది, గౌరవం పెరుగుతుంది. పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. సాంకేతికంగా అభివృద్ధిని సాధిస్తారు. ప్రచార మాధ్యమాల్లో మీకు ఖ్యాతి లభిస్తుంది. సమాచార రంగాల్లో అనుకూలత ఉన్నది. వ్యాపారంలో చిన్న లక్ష్యాలను నిర్ణయించుకొని ఒక్కొక్కటిగా సాధిస్తూ పెద్ద విజయాల వైపు అడుగులు వేయండి. ముఖ్యమైన కార్యక్రమాల్లో మీ నిర్ణయాలు కొంతకాలం వాయిదా వేస్తే మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యుల లేదా మిత్రుల సహాయ సహకారాలు, సూచనలు అవసరమవుతాయి. ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. ధనాన్ని నిల్వ చేసే ప్రయత్నంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోండి. సమయానుకూలంగా ఆర్థిక వినియోగం చేయండి. ఆరోగ్యపరంగా ఒత్తిడి రాకుండా సరైన ప్రణాళికలు సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మీకు అనుభవం ఉన్న పనిలోనే నైపుణ్యాన్ని చూపండి. ధర్మాచరణే ధ్యేయంగా ముందుకు సాగితే పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. స్థిరమైన శుభాలు ఈ వారం చివరి భాగంలో కలుగుతాయి. వీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి? ధనుసు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి వారిని స్మరించాలి. ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి. ధనుస్సు రాశి వారు ఏవేవి దానాలు చేయాలి? కందులు దానం చేయండి.